సుధారాణి గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వైస్రాయ్ గారి చేత నియమింపబడిన తర్వాత 42 నుంచి 46 వరకు ఒక రకంగా లేబర్ మెంబర్గా ఒక మంత్రి స్థాయి హోదాలో వారు మహిళలకు మిగతా వాళ్ళకి ఏమేం చేశారనేటువంటిది ఉన్నది. అయితే అనేక చట్టాలు చేశారని, కార్మికులకు మహిళలకు చాలా చట్టాలు చేశారు అని ఒక జనరల్గా అందరూ చెప్పుకుంటారు. ఏమి చట్టాలు చేశారు? ఆ చట్టాల వల్ల కార్మికులకు, ముఖ్యంగా మహిళలకి ఏం ప్రయోజనాలు వచ్చాయి? తప్పకుండా అండి భిక్షమయ్య గారు, చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఇది చాలా తక్కువగా మనం ప్రస్తావించబడుతుంది ఈ కార్మిక చట్టాల గురించి మాట్లాడినప్పుడు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన విజ్ఞానం, ఆయన అపారమైన జ్ఞాన సంపద, అన్ని డిగ్రీలు, అటు పిహెచ్డి పట్ట, ఇవన్నీ కూడా ఎకానమీ గురించి ప్రాథమికంగా ఆయనకు సాగింది. సో ఇటు ప్రొవిన్షియల్ ఎకానమీ కానీ, లేకపోతే ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ కానీ, అటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విప్లవాల గురించి కూడా ఆయనకి చాలా చక్కటి అవగాహన ఉంది. అటు రష్యాలో ఎట్లా విప్లవాలు జరిగినాయి, కార్మిక కర్షకుల యొక్క పోరాటం ఏ విధంగా జరిగింది, ఇవన్నీ ఆకలింపు చేసుకున్నాడు. కాబట్టి ఆ పదవి వచ్చిన తర్వాత ఆయనకి చాలా ఆలోచనలు ఉన్నాయి. ఆలోచనల్ని ఆచరణలో పెట్టడానికి అవకాశం వచ్చింది. కాబట్టి వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా మంత్రి హోదాలో 1942 సెప్టెంబర్ 14 నుండి 1946 ఏప్రిల్ 12 వరకు ఆయన పదవీకాలం. ఆ పదవీకాలం ఒక నూతన శకానికి నాంది పలికిందని చెప్పొచ్చు. ఎలాంటి విషయాల్లో అంటే, ముఖ్యంగా కార్మికులకు సంబంధించి, మరీ ముఖ్యంగా స్త్రీల కార్మికులకు సంబంధించి ఈ కార్మిక చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల్లో ఏకరూప్యత ఉండేది కాదు. పురుషుడికి ఒక వేతనం, స్త్రీలకు ఒక వేతనం. ఇప్పటికీ కూడా మన పల్లెలలో చూస్తే ఆడవాళ్ళకి పని వేతనం తక్కువ ఉంటుంది, మగవాళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో తర్వాత బొగ్గుగని, అప్పుడు బొగ్గుగనులలో ఇంతకుముందే చెప్పాను, నా కుటుంబ నేపథ్యం కూడా, బొగ్గుగనిలో స్త్రీలు వాళ్ళు వర్క్ చేసే క్రమంలో వాళ్ళకి ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేది కాదు. అంటే వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన బీమా కానీ, లేకపోతే వాళ్ళకి వైద్య సదుపాయం కానీ ఉండేది కాదు. వాటిని ప్రత్యేకంగా ఆయన చట్టాలలో తీసుకొచ్చారు. తర్వాత సమాన వేతనం మీద ఆయన దృష్టి సారించారు. చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే స్త్రీల సంపాదన అనేది కుటుంబ సంపాదన అని భావించేవాడు. కాబట్టి అసలు ఇప్పటికీ సుధారెడ్డి గారు, ఇప్పుడు మొగ ఆయన గడ్డ పారేస్తే ఆడమే పారెత్తుతుంది, అయినా కానీ సమాన వేతనం ఈ రోజుకి. అదే కదా ఆనాడు ఆయన ఎట్లా ఊహించడం. సమాజంలో ఈ అంతరాలు అనేది మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాము. ఇటు కులాల్లో అంతరాలు, ఇటు స్త్రీ పురుషుల్లో అంతరాలు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇంకో తెలియని విషయం అంటే, రేషన్ కోసం కూడా, స్త్రీలకు రేషన్ కోసం కూడా సవరణ బిల్లుని తీసుకొచ్చాడు. అదే కాకుండా 1938లో బాంబే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, అంటే ఆయన అప్పటికి ఇంకా వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కాకుండా బాంబే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నప్పుడు ఆయన ఈ స్త్రీ సంతానం గురించిన ప్రత్యేకమైన చాలా పెద్ద చర్చ జరుగుతుంది. అప్పుడు అధిక సంతానం అనేది ఆరోగ్యానికి ఎంత హానికరమో ఆయన చాలా ప్రస్తావిస్తాడనమాట. ఈ స్త్రీలు అధిక సంతానంతో ఆరోగ్యాన్ని పూర్తిగా పాడవుతోంది. కాబట్టి పరిమితి సంతానం యొక్క ప్రతిపాదన అంబేద్కర్ చేస్తాడు. అప్పుడే అంటే ఇప్పుడు వీళ్ళేదో 2 పిల్లలు కావాలి, 3 పిల్లలు, ఒక్కరితో సరిపెట్టుకుందాని వీళ్ళ ఆలోచన ఏం కాదు. లేదు, పరిమితి సంతానం ఉండాలి, కుటుంబ నియంత్రణ. ఏ సంవత్సరం అది? 1938 నవంబర్ 10 బాంబే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇదిలో కుటుంబ నియంత్రణ విధిగా ఉండాలని చెప్తారు. ఎందుకంటే చిన్నప్పుడే పెళ్లి చేయడం అనేది ఎందుకు వద్దన్నాడు బాబాసాహెబ్ అంటే, చిన్నప్పుడు పెళ్లి చేసి ఇటు కుటుంబం పెరిగే క్రమంలో ప్రసూతి సంబంధించిన విషయాల్లో స్త్రీల మెటర్నిటీ మోర్టాలిటీ రేట్స్ ఎక్కువ అవుతున్నాయి, వాళ్ళ మరణాలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి వాటికి సంబంధించిన నియంత్రణ ఈ విధంగా చేయాలని సూచిస్తారు. 1939లో గనుల్లో నిషేధం, ఇంతకుముందే నేను చెప్పాను, 39లో గనుల్లో స్త్రీల ఆరోగ్యానికి మరీ హానికరంగా ఉంటుంది, పిల్లలు, స్త్రీలు, ఆ నిషేధం చేస్తాడు. మళ్ళీ 44లో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు అవసరం అవుతుంది, లేబర్ అవసరం, కాబట్టి మళ్ళీ నిషేధాన్ని ఎత్తివేయడం జరుగుతుంది అనమాట. అయితే దాదాపు ఈ రాధాబాయి సుబ్బరాయన్, రేణుకారే, వీళ్ళందరూ అంటారు, నువ్వు స్త్రీలకు వ్యతిరేకంగా చేస్తున్నావు, ఉన్న పనిని కూడా నువ్వు నిషేధిస్తున్నావు అంటే నచ్చ చెప్తాడు. ఇది కాదమ్మా, ఇది పరిస్థితి ఎట్లా ఉందంటే
ముందు వాళ్ళ ఆరోగ్యాన్ని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, తర్వాత అవకాశం ఉంటే నిషేధం ఎత్తేద్దామని 44లో ఎత్తివేయడం జరుగుతుంది. తర్వాత ప్రసూతి వేతనము అదొకటి, అది ఎంత చర్చ జరుగుతుందంటే అది చాలా డీటెయిల్డ్ చర్చ. నిజానికి హిందూ కోడ్ బిల్ కన్నా ముందు జరిగినప్పుడు చాలా మంది అంటారనమాట, ఇదేమన్నా అనారోగ్యమా, స్త్రీల ప్రసూతి అనేది న్యాచురల్ విషయం కదా, దానికి వేతనం ఎందుకు ఉండాలి, లీవ్ ఇస్తే సరిపోతుంది కదా అంటే, లీవ్ కూడా వేతనంతో కూడిన సెలవు కావాలని అంబేద్కర్ ప్రతిపాదన. అంతకుముందు ఉంది మెటర్నిటీ యాక్ట్, కానీ ఈ ప్రతిపాదన లేదు. అంబేద్కర్ రేషనాలిటీ ఏంటంటే దీంట్లో ఆయన విశ్లేషణ ఎట్లా చేస్తాడంటే, ప్రసూతి అనేది అంటే ప్రాజిని నేషన్ ఇంట్రెస్ట్ అని, ప్రజల ఇప్పుడు జనాభాని పెంపొందించే క్రమంలో ఈ స్త్రీలు కూడా భాగస్వామ్యమే చేస్తున్నారు కాబట్టి వారి ఆరోగ్యానికి, బిడ్డ ఆరోగ్యానికి, తన కుటుంబాన్ని నడుపుకోవడానికి వేతనం అనేది ఉండాలి ఖచ్చితంగా అని చాలామంది వ్యతిరేకిస్తారనమాట. అక్కడ అక్కర్లేదు వేతనం అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మీరు అన్నట్టు ఇది ఒక గాయపడ్డమో లేకపోతే జబ్బో కాదు, కానీ ప్రాజనీ ఈజ్ ఫర్ ద నేషన్ సేక్ విమెన్ ఆర్ డూయింగ్. సో అప్పుడు ఆ కాలంలో వాళ్ళకి సెలవు కావాలి, సెలవుతో వేతనం కూడా కావాలి అన్న ఒక స్ట్రాంగ్ ప్రతిపాదన చేయడం, దాని చట్టంగా సవరణ తీసుకురావడం జరుగుతుంది అనమాట. ఇట్లా పనివేళలు 14 గంటలు పనివేళల్ని 8 గంటలకి కుదించిన ఘనత కూడా బాబాసాహెబ్ అంబేద్కర్కే చెందుతుంది. స్త్రీలని ఎక్కువ పని చేయించుకోవడం, తక్కువ వేతనాలు ఇవ్వడం, బాలుల్ని పిల్లల్ని కూడా. సో దీనికి ఈ పనివేళల నియంత్రణ అనేది బాబాసాహెబ్ చేసిన కృషిగానే మనం చూడాలి. అంటే ఈ రకంగా ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మిక చట్టాలన్నింటినీ కూడా అవపోసన పట్టి భారతదేశంలో వాటిని అమల్లోకి తీసుకురావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించాడు, దాన్ని అమల్లోకి కూడా తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ చట్టాలు అమలు చేయటం వల్ల, మహిళలకి చట్టాలు ఎడల పెట్టడం వల్ల అది మహిళల అభివృద్ధికి కానీ లేదా మహిళలు గౌరవంగా బతకటానికి కానీ ఏ విధంగా ఉపయోగపడ్డాయి, తోడ్పడ్డాయి? ఇప్పుడే మనం చెప్పుకున్నాం, అంటే ఆర్థిక స్వావలంబన కూడా అవసరం స్త్రీలకని. ఇప్పుడు పని చేయందే కుటుంబంలో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సమానంగా పనిచేయందే, ముఖ్యంగా డౌన్ ట్రాడన్ కమ్యూనిటీస్లో కంపల్సరీగా వాళ్ళు పనిచేయాల్సి వస్తుంది. వ్యవసాయ కూలీలుగా కానివ్వండి, ఇటు ఇండస్ట్రియల్ లేబర్గా కానీ ఖచ్చితంగా, అంటే ముఖ్యంగా అగ్రకులాల్లో స్త్రీలు అంతగా బయటకు వచ్చి పని చేయకపోవడానికి ఉండేది, ఆంక్షలు ఉండేవి. కానీ ఇటు చాలామంది శూద్ర కులాల్లో కానీ దళితుల్లో కానీ పని చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అక్కడ ఆర్థిక వనరులు లేవు, భూమి లేదు, వారికి పనే జీవనాధారం. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఇలాంటి చట్టాలని తీసుకురావడము, దాన్ని అమలుకి కృషి చేయడము, అందులో ఆ ఇచ్చిన పదవిని సక్రమంగా ఉపయోగించుకోవడంలో బాబాసాహెబ్ ఉద్దేశం ఏంటంటే ఒక ఎలివేషన్, ఫ్యామిలీ ఎలివేషన్ వస్తుంది, ఆర్థికంగా వాళ్ళు స్వావలంబన చెందుతారు, సాధికారత చెందుతారు. కాబట్టి ఇవి ఖచ్చితంగా అవసరమని, అవి చాలా ఉపయోగపడ్డాయి కూడా. ఇప్పుడు ఒక వాదన జరుగుతూ ఉంది. మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు సౌకర్యం స్త్రీలకు ఒకటి వాళ్ళు కల్పించారు. ఈ కల్పించిన దానిపైన రకరకాల వాదనలు అభిప్రాయాలు వస్తున్నాయి. మొన్న నాకు పేరు గుర్తు రావట్లేదు, ఒకరు ఒక వ్యాసం రాశారు, స్త్రీల మొబిలిటీ పెరిగితేనట, స్త్రీల ప్రయాణాలు పెరిగితే, ప్రయాణం చేయాలనే స్వేచ్ఛ పెరిగితే స్త్రీ స్వావలంబన పెరుగుతుంది, స్త్రీ ఆర్థిక ఇది పెరుగుతుంది, ఆ విధంగా సాధికారత పెరుగుతుంది. ఒక 10 కిలోమీటర్లు ఆటోలో పోయో లేక బస్సులో పోయో ఇంత ఛార్జ్ ఇచ్చి మళ్ళీ వచ్చేటప్పుడు అంత ఛార్జ్ ఇచ్చి ఆమెకు వచ్చే జీతం 4,000 5,000, అలా 1,000-1,500 వీటికే పోతే ఆమె బతికేది ఎట్లా అనేది ఒకటైతే, రెండోది ఏదైనా బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మా అమ్మని చూడాలని, నాన్నని చూడాలని పోదామనంటే చేతిలో పైసలు ఉంటాయి, మొగను నడదామంటే ఇయ్యడు, నువ్వు ఆడికి పోవటం ఎందుకని. ఇప్పుడు ఫ్రీ, అమ్మని చూసి రావచ్చు, నాన్నని చూసి రావచ్చు. ఆ విధంగా అనేక అంశాలు ఆయన ఆ వ్యాసలో తీసుకొచ్చారు. నిజంగా ఆ స్త్రీకి ఇట్లాంటి స్వేచ్ఛ కనుక కలిగితే, మీరన్నట్టుగా అంబేద్కర్ గారు అప్పుడు ఎంత గొప్ప ఆలోచన చేశారు ఏంటనేది మనకు తెలుస్తుంది. ఇది ఇంకో కోణం కూడా ఉంది దీంట్లో, స్త్రీలపై హింస.
మనము ఈ సిటీలో షీ టీమ్స్ అంతకుముందు ఏర్పాటు చేశారు. ఇప్పటికి కూడా హింస పెరుగుతూనే ఉంది. చట్టాలు ఎన్ని ఉన్నా కానీ ఆచరణలో ఇప్పుడు అనేక రకాల హింస మనం రూపాలని చూసాం. మీరు చెప్పిన అన్ని కారణాలతో పాటు ఈ కారణం కూడా ముఖ్యంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఒక సేఫ్ జర్నీ. అది క్యాబ్స్లో కానీ కొంత అప్పుడప్పుడు అడపదడపని అందరినీ అనట్లేదు మనము, కానీ అక్కడక్కడ జరిగే ఇలాంటి క్యాబ్స్ కానీ ఆటో కానీ వాడేది సైకిల్ మోటార్ మీద పోయేది బైక్ అది కానీ అన్ని కూడా సేఫ్టీ కాదు. స్త్రీలు బయటికి రావడం అనేది ఖచ్చితంగా అవసరమైందండి. ఇప్పుడు ఉన్న ఆర్థిక పరిసరాల దృష్ట్యా వాళ్ళు తప్పనిసరిగా ఇంటి నుంచి, అది ఏ రకమైన స్త్రీ ముందంటే అగ్రకులాల స్త్రీ వచ్చేవాళ్ళు కాదు, కానీ అన్ని రకాల స్త్రీలు కూడా రావడము పనిచేయడం అవుతుంది. వాళ్ళకి ఆర్థికంగా చాలా ఉపయోగపడింది. ఇంటర్వ్యూస్ చాలామంది ఇచ్చారు కూడా, ఆర్థికంగా ఉపయోగపడుతుంది. మీరు చెప్పిన కారణాలన్నీ కూడా ఉన్నాయి, దాంతోపాటు ఈ కోణం కూడా ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచం గర్వించే విధంగా భారతదేశ రాజ్యాంగాన్ని రూపకల్పన చేశాడు. మరి మహిళల ఎడల తన విద్యార్థి దశగా ఉన్నప్పుడే అనేక ఆలోచన చేసినటువంటి ఆ మహానుభావులు రాజ్యాంగంలో కూడా మహిళల గురించి ఎలాంటి రక్షణలు లేక ఎలాంటివి కల్పించాడు? తప్పనిసరిగా ఏ ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనము రాజ్యాంగం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రాతిపదికనగా ఏర్పాటైంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఎన్ని సంవత్సరాల కృషి, రాజ్యాంగ చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీగా అంబేద్కర్ చేసిన కృషి తెలుసు. 7 సభ్యులున్నా ఆ ఒక్కడి మీద ఎందుకు భారమైందో అన్న విషయాలు అందరికీ తెలుసు. వాటి గురించి వెళ్ళట్లేదు నేను. కానీ రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్లో, ఫస్ట్ ప్రియాంబుల్లోనే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అందరూ, అక్కడ వి మెన్, వి ఆర్ విమెన్ అక్కడ లేదు, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా సాలెమ్లీ రిజాల్వ్ టు ఇనాక్ట్ అండ్ అడాప్ట్ దిస్ కాన్స్టిట్యూషన్. ఇవన్నీ ఇట్లా క్రమంగా వస్తాయి కదా. అండ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ మేము ఇచ్చుకుంటున్నాం. లిబర్టీ అంటే ఏంటి? స్వేచ్ఛ. అది పురుషులు కానీ స్త్రీలు కానీ స్వేచ్ఛ. ఈక్వాలిటీ సమానత్వం, అన్ని లింగ వివక్ష లేకుండా సమానత్వం. తర్వాత సౌభ్రాతృత్వం, అటు ఒక ఫ్రెటర్నిటీలో మనం పనిచేయడానికి దోహదపడే పరిస్థితుల్ని కల్పించుకోవడం. సో ఈ 3 ప్రాతిపదికగా రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆర్టికల్ 14, 15, 16 అన్నీ కూడా కుల మత లింగ వివక్ష లేకుండా అన్ని సమాన అవకాశాలని మనకి చెప్తుంది. అట్లాగే ఆర్టికల్లో 15(3) స్త్రీల అభ్యుదయానికి అనేక చట్టాలని చేయొచ్చు అనిపిస్తుంది. ఆరక్షణలు అంటే అందరు సమానంగా అంటే మళ్ళీ అక్కడ డౌట్ అనమాట. ఇంకా సమానంగా అంటే ఓకే సమానత్వం ఉంది అని చెప్పేసి చేతులు దులుపుకుంటారేమో. అట్లా కాదు. ఇప్పటి వరకు సమానంగా లేని వర్గాలు, పీపుల్ ఎవరైతే ఉన్నారో, అంటే ముఖ్యంగా స్త్రీల కోసం ప్రత్యేక చట్టాలను ఏర్పాటు చేయాలి. అంటే మనకి ఫ్యూచర్ చట్టాలకన్నిటికీ ప్రాతిపదిక రాజ్యాంగంలోనే ఉంది. తర్వాత 39B సమాన వేతనం. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, వేతనం సమానంగా లేదు. అయితే 39Bలో ఖచ్చితంగా సమాన వేతనం స్త్రీలకు ఇవ్వాలి. అంటే పురుషులకి స్త్రీలకి సమాన వేతనం ఇవ్వడం ద్వారా వారి యొక్క పనిని గుర్తించడం ప్రభుత్వం చేయాలి, దానికి సమానమైన వేతనం కూడా ఇవ్వాలి అనేది చెప్పింది. 39Aలో స్త్రీలకి సమాన జీవనోపాధి, ఈక్వల్ లైవ్లీహుడ్స్. మనము ఇప్పుడు ఈ పని స్త్రీలకు పనికిరాదు, ఈ పని స్త్రీలు చేయలేరు అనేది లేకుండా అన్ని పనులలో, అన్ని వర్క్స్లో, అన్ని అవకాశాలలో స్త్రీలకు సమాన అవకాశం, అదొకటి. తర్వాత 39C స్త్రీ పురుష కార్మికుల ఆరోగ్యం కోసం ఆదేశక సూత్రాలు. ఇవన్నీ కూడా స్త్రీలు పురుషుల యొక్క వాళ్ళు పనిచేసే వేళ కానీ పనిచేసే క్రమంలో కానీ వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ కల్పించడం, దానికి స్పెషల్ ఏదైనా అవసరమైతే వాటిని చర్యల్ని తీసుకోవడం. అందులో క్రచెస్ లాంటి భాగాలు కూడా అందులో వస్తాయి. అవును. ఆర్టికల్ 52B స్త్రీల గౌరవ పరిరక్షణ. ఇక్కడి నుంచే మీకు అన్ని చట్టాలు వస్తాయి. 52B ఏది? స్త్రీల గౌరవంకి భంగం కలిగేలాగా సమాజంలో పరిస్థితులు ఉన్నాయి, మళ్ళా మనస్ఫృతికి వెళ్ళాలి. స్త్రీలు ఒంటరిగా ఉండకూడదు, పురుషుని సంరక్షణలోనే ఉండాలి. స్త్రీలు వాళ్ళకి చంచలులు, అది ఈ రకంగా చేసి ఒక వస్తువుగా కుటుంబానికి పరిమితం చేసి వాళ్ళని ఏ రకమైన హక్కులకి దూరం చేస్తున్నారో, ఈ గౌరవాన్ని కించపరుస్తున్నారో
ఆ గౌరవం యొక్క పరిరక్షణ దానికి ప్రత్యేక చట్టాలు చేయాలని రాజ్యాంగం చెప్తుంది. ఆదేశిక సూత్రాలు ఇవి చెప్తున్నాయి, ఫండమెంటల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. తర్వాత రాజ్యాంగాన్ని మీరు మొత్తం దీనికి ఒక పెద్ద పూర్తి సంభాషణే అవసరం అవుతుందేమో, చర్చ. కంప్లీట్గా ప్రాథమికంగా ఇదేనండి. ఏదైతే వేలాది సంవత్సరాలుగా అణచివేతకి వివక్షకి గురైన స్త్రీలని వాళ్ళ పరిరక్షణ కోసం, హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగంలో అనేక సూత్రాలు పొందుపరచడం జరిగింది. వాటి పరిరక్షణకి కంటిన్యూస్గానే మనం ఈరోజు చట్టాలను చూస్తున్నాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కానీ, ఎడ్యుకేషన్, కంపల్సరీ ఎడ్యుకేషన్, ప్రాథమిక హక్కుగా విద్యని గుర్తించడం కానీ, స్త్రీల పట్ల వైలెన్స్ అగేన్స్ట్ విమెన్ చట్టాలు కానీ, ఇవన్నీ కూడా రాజ్యాంగం నుంచి మనం తీసుకున్న ఒక ఆరక్షణలు కానీ వాటన్నిటిని కూడా మూలాలు రాజ్యాంగంలో ఉన్నాయి. ఈరోజు చేసే చట్టాలన్నీ కూడా ఇంత గొప్పగా ఆలోచించి రాజ్యాంగంలో అనేక ఆరక్షణలు ఏర్పాటు చేసి స్త్రీకి అనేక చట్టాలు రూపొందించడానికి కారణమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1951లో స్త్రీల కోసమే తన మంత్రి పదవి రాజీనామా చేశాడని అంటారు. ఏం జరిగింది అసలు? ఎందుకు తన మంత్రి పదవి, న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? అది నిజమా? ఆ హక్కులేమిటి? అసలు అందులో పార్లమెంట్లో పెట్టినటువంటి బిల్లు ఏమిటి? ఇది ఇప్పుడు రాజ్యాంగంలో పరిరక్షణలాగే హిందూ కోడ్ బిల్ గురించి కూడా ఒక 2-3 గంటలు మాట్లాడచ్చు. నేను సంక్షిప్తంగా చెప్తాను. హిందూ కోడ్ బిల్లు దాదాపు ఒక 4 సంవత్సరాలు బిఎన్ రాయ్ డ్రాఫ్ట్ ఏదో ఉన్నదాన్ని దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి అనేక క్లాజెస్, సబ్ క్లాజెస్ యాడ్ చేసి రాజ్యాంగం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత కృషి చేశారో దానికన్నా తీవ్రమైన కృషి హిందూ కోడ్ బిల్ గురించి చేయాల్సి వచ్చింది. ఎందుకు అంటానంటే జీవితకాలం బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన స్త్రీల సాధికారత కోసం చేసిన అనేక పరంపరలు, అనేక ఉద్యమాలు, రచనలు, వాటన్నిటికీ ఒక కల్మినేషన్, ఒక ఎండ్. ఇది ఒక పూర్తి, అంటే ఆయన ఫైనల్ నిర్ణయించడం అనేది హిందూ కోడ్ బిల్గా నేను చూస్తాను. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ మేధావి కూడా ఆలోచించిన విధంగా అందులో భారతదేశ స్థితిగతులు కనుక్కున్నాడు. ఆయన ఏమంటాడంటే చాలామంది వేదకాలంలో, పూర్వ వేదకాలంలో ఉండే హక్కుల్ని తర్వాత మనువాదం వచ్చిన తర్వాత హరించబడ్డాయి. ఆ హక్కుల రెస్టరేషన్ ఎట్లా జరగాలి, రాజ్యాంగంలో ఏమో స్థూలంగా బ్రాడ్గా చర్చించారు. కానీ స్పెసిఫిక్గా చేస్తే తప్ప ఈ జడత్వం పోదు సమాజంలో అని ఆయన చాలా స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్న తర్వాతనే హిందూ కోడ్ బిల్ ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో ప్రధానంగా 4 అంశాలు. స్త్రీలకు ఆస్తి హక్కు. అప్పటి వరకు స్త్రీధనం అనే పాతకాలంలో ఉండేది, అది కూడా కొన్ని సెక్షన్స్కి ఉండేది, కానీ ఎప్పుడు కూడా ఇంప్లిమెంటేషన్, అనుభవించే హక్కు కానీ అధికారం హక్కు లేదు. సో దాన్ని ఆస్తి హక్కుగా ఈయన రూపొందించారు. రెండవది స్త్రీలకు విడాకుల హక్కు. మా మనుస్మృతిలో ఎట్లా ఉండేదంటే పురుషుడు ఎన్ని పెళ్ళిళ్ళన్నా చేసుకోవచ్చు, స్త్రీని కావాలంటే వదిలించుకోవచ్చు, లేకపోతే అమ్ముకోవచ్చు. అంటే ఒక ఆయన ప్రాపర్టీ అమ్ముకోవచ్చు అనేది మనుస్మృతిలో భాగంగా చెప్పబడుతుంది. అంటే ఒక వస్తువులాగా, అంతే కదండి. అయితే ఇది దానికి ఈ విడాకుల హక్కు స్త్రీలకు లేదు. మళ్ళీ అమ్ముకోవచ్చు అంటే ఒకటి గుర్తొచ్చిందమ్మా. అంటే నిజమో ఏదో తెలియదు కానీ ధర్మరాజు ద్రౌపదిని జూదంలో ఒడ్డాడని అంటారు. ఇట్లాంటిదే అమ్మా ఇది ఇంతే కదా. మరి దానికి ఇంకా వేరే భాష్యం ఏముంది? ఆయన భార్య, ఆయన సొత్తు కాబట్టి ఆయన జూదంలో ఒడ్డాడు. సో ధర్మరాజు కూడా అమ్ముకోవచ్చు అనమాట. మరి అప్పుడున్న వాళ్ళ స్మృతులు, శృతులు, వాళ్ళు పాటించే న్యాయ సూత్రాలు ఏదైతే ఈ హిందూ మతంలో ఉన్నాయో వాటిని తీసుకొని ఆయన దాన్ని ఆ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తాడనమాట. సో ఆస్తి హక్కు మరి, కాకపోతే విడాకులు తీసుకునే హక్కు స్త్రీలకు లేదు మనుస్మృతి ప్రకారం. అది ఇప్పటి వరకు అది కంటిన్యూ అవుతుంది హిందూ వివాహ వ్యవస్థలో. ఎందుకు లేదు అప్పుడు అంటే స్త్రీలు
అంటే నాకు ఇష్టం లేదు ఈయన వెళ్ళిపోయి, ఆ కౌటిల్య అర్థశాస్త్రంలో ఉంది మళ్ళీ ఆస్తి హక్కుల గురించి ప్రస్తావించారు. తర్వాత స్త్రీలు విడాకులు తీసుకోవాలి. మౌర్యుల కాలంలో అంబేద్కర్ ఎట్లా బ్రాడ్గా చేశాడంటే మౌర్యుల పూర్వయుగం చరిత్రని ఆయన డిమార్కెట్ చేస్తుంది. మౌర్యుల యుగం, మౌర్యుల తర్వాత యుగం. మౌర్యుల పూర్వయుగం, మౌర్య యుగంలో హక్కుల పరిరక్షణ జరిగింది స్త్రీలకి. కానీ ఆ తర్వాత యుగంలో దాన్ని హరణ జరిగింది హక్కుల. సో దాన్ని అట్లా చేశారు. దాన్ని ఏంటంటే అక్కడ స్త్రీధనం ఉండేది. తర్వాత యుక్త వయసు రావడానికి ఎవరు కారణం? మనుస్మృతి కోడిఫై చేసినాక పుష్యమిత్ర శుంగన్ కాలంలో మౌర్యుల్ని, అంటే బ్రాహ్మణవాదమే కారణం అంటే ఎగ్జాక్ట్లీ బ్రాహ్మణ రాజైన పుష్యమిత్ర శుంగుడి కాలంలో అప్పటి వరకు ఉన్న స్మృతుల్ని అన్నిటినీ ఒక కోడిఫై చేశాడనమాట. దాని చట్టంలాగా చేసి దాని అమల్ని ప్రతి రాజు అనుసరించడం జరిగిందనమాట. అనుసరించారు, రాజును చంపేస్తారు అంతే. ఇప్పుడు మనం చూస్తాం కదా. అయితే స్త్రీలకు మళ్ళీ వివాహం చేసుకునే హక్కు అంతకుముందు లేదు. విడిపోయినా పునర్వివాహ హక్కు లేదు. అదే కదా మనం చూస్తాం, విధవరాలుగా ఉండడం, అవన్నీ చిన్నపిల్లలకు పెళ్లి చేయడం, ఆ ముసలోడు చచ్చిపోతే ఇక ముసలాయి దాకా విధవరాలు చేయడం. అండ్ దత్తత హక్కు ఉండేది కాదు. దత్తత తీసుకోవాలి. సపోజ్ ఇప్పుడు పిల్లలు లేరు. విధవరాలంటే గుర్తొచ్చిందమ్మా, వితంతువుల కోసమే మహాత్మా జ్యోతిరావు పూలే, తల్లి సావిత్రిబాయి పూలే, ఇంకా 4 రోజులు అయితే ఆమె జన్మదినం వస్తుంది, వీళ్ళు ఒక సత్రాలు ఏర్పాటు చేశారు. అనాథ శిశువుల, వితంతువులకు పుట్టిన అనాథ శిశువుల కోసం బాలహత్య ప్రబంధక్ ఒక నివాసం కేంద్రాన్ని స్థాపించారు. అంటే ఈ నిర్బంధ వైద్యంలో ఉన్న ఈ మళ్ళా పురుషులే కదా కారణం, దానికి కూడా కారణం. సో దానికి అయితే ఇది 4వది మనం ముఖ్యంగా చూడాల్సింది దత్తత హక్కు. అది పురుషులకే ఉండేది, భర్తకే ఉండేది. అది అబ్బాయిని తీసుకోవాలా అమ్మాయిని తీసుకోవాలా అనేది హక్కు అదే ఉండేది ఆయనకే. స్త్రీలకు హక్కు లేదు. సో నేను అంటే చాలా ఉన్నాయి అంశాలు దీంట్లో హిందూ కోడ్లో. నేను చెప్తాను ఏంటంటే తీసుకునే హక్కు ఇప్పుడు ఎట్లుంది? పోనీ ఇప్పుడు అడాప్షన్ అందరికీ ఉంటుంది కదా, స్త్రీ కూడా అడాప్ట్ చేసుకోవచ్చు. అంటే కుటుంబం అడాప్ట్ చేసుకోవచ్చు. అది విత్ ద కన్సెన్సస్ హస్బెండ్ అండ్ వైఫ్ చేసుకునే ఇది ఉంది. ఒంటరి మహిళ ఉంటుంది ఒక ఆమె, అది కూడా యాక్సెప్టెడే కదండి. ఇప్పుడు ఒంటరి మహిళ ఉంటుంది, తను ఒకరిని అడాప్ట్ చేసుకోవచ్చు. ఈజ్ దిస్ బికాస్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్? అంటే మనము ఒకవేళ దాన్ని ఆ రీజన్ వెనక్కి తీసుకెళ్తే ఆ డిబేట్ స్టార్ట్ అయిన కాలం నుంచి మూలం స్త్రీకి హక్కు ఉండాలి అనేది మాత్రం అక్కడి నుంచి వచ్చింది. అయితే ఈ 10 సంవత్సరాల కృషితోని ఈ బిల్లు తయారు చేయడం, ఆయన ఆరోగ్యాన్ని, ఆయన శ్రమని, చదువుని అన్నిటినీ, అంటే దాదాపు పెట్టిన తర్వాత ఆ బిల్లు చర్చకు వస్తుంది. చర్చకు వచ్చిన తర్వాత చర్చలో ఈ గజేంద్ర ఘాట్కర్ అని, లేకపోతే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, చాలామంది ఉన్నారు అప్పుడు మహామహులందరూ కూడా. ఇది అసలు అంతా కలిసి ఈ 4 హక్కులు కలిసి వివాహ వ్యవస్థకు సంబంధించినవి. ఎప్పుడైతే వివాహ వ్యవస్థలో సమూలంగా మార్పులు జరగబోతున్నాయి, అంబేద్కర్ ప్రతిపాదించిన దాంట్లో ఏది స్త్రీలకు ఆస్తి హక్కు వస్తుంది, సమాన అంటే తండ్రి ఆస్తిలో వాటా వస్తుంది, ఇటు సమాన హోదా ఉంటుంది, విడాకుల హక్కు వస్తుంది, దత్తత హక్కు వస్తుంది. అంటే నువ్వు ఎగ్జిస్టింగ్ వివాహ వ్యవస్థని నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు. సో ఏమంటారంటే మనం తరతరాలుగా నిర్మించుకున్న ఈ వివాహ వ్యవస్థ పునాది కూకటి వేళ్లతో పెకిలించబడుతుంది, కాబట్టి ఇది ఆమోదయోగ్యం కాదు అని గగ్గోలు పెడతారు. సభలో మొదటి నుంచి నెహ్రూ అప్పటి ప్రధానమంత్రి అంబేద్కర్కి చాలా సపోర్టివ్గా ఉన్నా కానీ ఆఖరికి ఇంక్లూడింగ్ రాజేంద్ర ప్రసాద్ గారు అప్పుడు ప్రెసిడెంట్, వాళ్ళందరూ కూడా లేదు అన్నెసరీ ఇది దారితీస్తుంది కాబట్టి దీన్ని ఆమోదించలేము అని చెప్పినప్పుడు ఆయన అప్పుడు చాలా బాధతోని బిల్లుని ఇంత చక్కగా తయారు చేశాను అన్వెప్ట్ ఈ బిల్లు అని చెప్పేసి రాజీనామా ఇస్తారు. దీనికి మరో కారణం కూడా ఉంది. ప్రధాన కారణం ఇదైతే ఇంకో కారణం బీసీలకు సంబంధించిన వెల్ఫేర్ సంబంధించి కాలేకర్ కమిషను ఏర్పాటు, రిపోర్టు ఇంప్లిమెంటేషన్ కూడా జాప్యము జరుగుతూ ఉన్నది దానికి. అందుకోసం అది ఒక కారణం కూడా. కాకపోతే అంటే వెక్స్ అయిపోయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయడం జరుగుతుంది. సో దానికి తగ్గ కారణాలు కూడా, ఆ రాజీనామా చాలా మామూలు విషయం కాదు. అంటే ఆ రాజీనామా చేసి వెళ్ళిపోలేదు, రాజీనామాకు దారితీసిన కారణాలని కూడా వివరిస్తూ ఆయన అనేక చోట్ల సభలలో ఉపన్యసిస్తూ నో వన్ ఇస్ రెడీ టు యాక్సెప్ట్.
స్త్రీలకు చిన్న హక్కులు ఇవ్వాలంటే అంగీకరించలేని దుస్థితి సమాజంలో ఉంది అని ఆయన చాలా క్లియర్గా విశ్లేషిస్తారు. ఇప్పుడు అంబేద్కర్ గారు అనేక రచనలు చేశాడు. మీరు చెప్పినట్టుగా రాజ్యాంగానికి ఎంతో శ్రమపడి చేశాడు. హిందూ కోడ్ బిల్లు కూడా ఎంతో శ్రమపడి చేసిన తర్వాత కూడా అట్లా విఫలం అవటం వల్ల తను రాజీనామా చేశాడని. మహిళల కోసమే ప్రత్యేకంగా చేసిన రచనలు ఏమైనా ఉన్నాయా? మొట్టమొదటి నేను ప్రస్తావించిన రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ హిందూ. ఫస్ట్ ఈజ్ కాస్ట్ ఇన్ ఇండియా జెనిసన్ మెకానిజం. కులాల గురించే మనం తీసుకోవడానికి లేదు. స్త్రీలకు సంబంధించిన విశ్లేషణ, పితృస్వామ్య విశ్లేషణ ఫస్ట్ వర్క్గా నేను చూస్తాను 1919. తర్వాత ఆయన ఎగెనిస్ట్ ద మ్యాడ్నెస్ ఆఫ్ మను, విమెన్ అండ్ కౌంటర్ రివల్యూషన్ రాశారు 1930s. దాంట్లో చాలా మొత్తము మనుస్మృతిని తూర్పారపడతారనమాట. స్త్రీలకు హక్కు లేని ఇంత దుర్మార్గమైన స్మృతి ఎక్కడా లేదు ప్రపంచంలో అంటాడు. ఆయన మొత్తము ఇప్పుడు నేను చెప్పిన విశ్లేషణ అంతా కూడా దాంట్లో చేస్తాడు. మౌర్యుల కాలం కానీ బౌద్ధ యుగంలో ఎట్లా ఉంది స్త్రీల పరిస్థితి, వాళ్ళకి బిక్కుని సంఘాల్లో చేర్పించడం జరిగింది. మేధావులు ఉన్నారు. ఇటు వేదకాలంలో యజ్ఞవల్క, గార్గి, మైత్రేయి సంవాదం, జనకుడు, విద్యాధరి, ఇట్లా చాలామంది స్త్రీలు, చదువుకున్న స్త్రీలు కనపడతారు. ఆ తర్వాత కాలంలో ఎందుకు కనపడరు అనే ప్రశ్న. దాన్ని ఆయన రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ హిందూ విమెన్ అని 1950లో ఒక వ్యాసం రాస్తారు. అది బుద్ధుడా స్త్రీల దుస్థితి కారణం లేకపోతే మనువా అని అనే ఒక క్వశ్చన్లో ఆయన ఖచ్చితంగా మనువే అని తేల్చి చెప్పి రాస్తాడనమాట. ఈ 4-5 రచనలు, విమెన్ అండ్ కౌంటర్ రివల్యూషన్, మ్యాడ్నెస్ ఆఫ్ మను, రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ హిందూ విమెన్, అన్ని 3 కూడా ఒకే లెంత్లో మనకు కనపడతాయి. స్త్రీల యొక్క స్థితిని అనలైజ్ చేయడము వేదకాలంలో, తర్వాత కాలంలో, తర్వాత వాళ్ళ దుస్థితికి కారణం ఎవరని చెప్పడము, దానికి సొల్యూషన్ బౌద్ధంలో ఆ మూలాలలో ఉన్నది అని చెప్పడము, ఇవన్నీ కూడా ఆయన రచనలో భాగంగానే మనం చూస్తాం. ముఖ్యంగా లాస్ట్లో బుద్ధ అండ్ ధమ్మా తీసుకుందాం. దానికన్నా ముందు హిందూ కోడ్ బిల్ వీగిపోవడానికి కారణం ఎవరు అన్న రచనలు, హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దాంట్లో కూడా చాలా క్లియర్గా నో విమెన్. స్త్రీ అక్కడ పార్లమెంట్లో సమావేశం జరుగుతుంటే బయట స్త్రీలు, జనసంఘ స్త్రీలు అంబేద్కర్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు. అంటే స్త్రీలకే వాళ్ళకి ఏం కావాలో తెలియదు. స్త్రీలు, నో ఉమెన్ వాజ్ రెడీ టు కమ్. ఇప్పటికీ ఫెమినిస్ట్ డిస్కోర్స్లలో కానీ, చర్చల్లో కానీ హిందూ కోడ్ బిల్ ప్రస్తావన కానీ, అప్పుడు ఆ తర్వాత దానికి ఎందుకు విఫలమైందని కానీ, పితృస్వామ్య మూలాలు కులాల్లో ఉన్నాయన్న విశ్లేషణ కానీ, అంబేద్కర్ ఈజ్ అ ఫస్ట్ ఫెమినిస్ట్ అని నేను రాశాను చాలా వ్యాసాల్లో. ఫస్ట్ ఫెమినిస్ట్ ఇన్ ఇండియా. రాదర్ హీ వెంట్ డీపర్, లోపలికి వెళ్ళి విశ్లేషించి పితృస్వామ్య మూలాలు కనుక్కున్నాడు. ఇవన్నీ ఆయన రచనలో, అంటే జీవితకాలం చేసిన రచనలో 22 వాల్యూమ్స్. రీసెంట్గా నిన్ననే 23వ వాల్యూమ్ కూడా వచ్చిందని విన్నాము. అది తెలుగులోకి ఎప్పుడు వస్తుందో అది చూడాలి. హిందూ కోడ్ బిల్ని నేను అనువాదంలో కూడా నా పాత్ర ఉంది, ఒక 100 పేజీల దాకా చేశాను. వాట్ ఏ లాంగ్వేజ్ అండ్ కన్విక్షన్స్, ఆ పదాలు చాలా కష్టం వాటిని అనువదించడం కూడా. సో ఇట్లాంటి రచనలన్నిటిలో కూడా అంతర్లీనంగా స్త్రీల పట్ల ఆయన కన్సర్న్ ఉంది. సాధికారకత్వం, ఆయన శ్రమించిన కృషి కూడా మనకు కనపడుతుంది. మీరు ఇంతకుముందు దమ్మా దీక్ష గురించి చెప్పారు. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 5 లక్షల మందికి పైగా వ్యక్తులతో నాగ్పూర్లో దమ్మా దీక్ష తీసుకున్నప్పుడు 1956లో మహిళల యొక్క పాత్ర ఎలా ఉండే, లేక మహిళల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండే? మరి ఇంతకుముందు ఫస్ట్ చెప్పాను నేను, మత మార్పిడి గురించిన ప్రస్తావనలోనే అంబేద్కర్ స్త్రీలు క్వశ్చన్ చేస్తారు, మళ్ళీ మమ్మల్ని పరదాలోకి నెట్టేసే మతమా లేకపోతే మీరే మతం తీసుకుంటున్నారని. అంబేద్కర్ బౌద్ధాన్ని ఎందుకు అవలంబించారంటే అది గాడ్ కాన్సెప్ట్ లేదు, దైవం అనే కాన్సెప్ట్ లేదు, అది ఒక సమానత్వానికి, సమత, కరుణ మీద ఆధారపడి ఉంది. ఇవన్నీ చెప్పారు. స్త్రీలు దాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. ఎందుకంటే మీరు నాగ్పూర్లో దమ్మదీక్ష జరిగే కాలంలో దాదాపుగా దమ్మదీక్ష జరిగే కాలంలో మొత్తం స్ట్రీట్స్ కూడా సమతా సైనిక్ దళ స్త్రీల వాలంటీర్లతోని మునిగిపోయి ఉన్నాయి. అందరూ విధిగా దమ్మదీక్ష టైంలో విధిగా తెల్ల బట్టలు, తెల్ల చీరలు కట్టుకోవాలి అని ఒక విధి ఉంటే
మొత్తం నాగ్పూర్ పరిసర ప్రాంతాలన్నిట్లో కూడా తెల్ల చీరలు అనేవి లేకపోతే ధోతీల్ని చీరలాగా ధరించుకొని స్త్రీలు వెళ్ళాలంటే ఎన్ని వేల సంఖ్యలో స్త్రీలు దేవతా విగ్రహాలని లోపల ఉన్న వాటిని బయటికి విసిరేయడాలు, తర్వాత బౌద్ధం తీసుకోవాలి, త్రిశరణాలు తీసుకొని 21 ఆదేశాలని కూడా బాబాసాహెబ్ ఇచ్చిన వాటిని స్వీకరించడం. సో అట్లా స్త్రీలకి నిజంగా అది కష్టం. వాళ్ళ ద్వారా మతం కంటిన్యూ అవుతున్నప్పుడు, వాళ్ళు ఈ కర్మకాండాల్లో ఆచారాలలో ఉన్నప్పుడు అక్కడి నుంచి బయటికి రావడం చాలా గొప్ప మార్పు. అది స్త్రీలు దాన్ని స్వాగతించారు కాబట్టే వేలాది మంది స్త్రీలు బౌద్ధ దీక్షను తీసుకున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్తో. మహారాష్ట్రలో ఒక ఉవ్వెత్తున జరిగిన విప్లవం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ మనకు టైం అయిందమ్మా. 2 ముఖ్యమైనటువంటి ప్రశ్నలతో మనం ముగించుకుందాం. విషయం కూడా సూటిగా జవాబు చెప్పండి, టైం అయింది కాబట్టి. ఒకటి, మీరు సీనియర్ ప్రొఫెసర్, విద్య అందించే విశ్వవిద్యాలయంలో ఉన్నారు. ఆ విశ్వవిద్యాలయంలో ఇప్పుడు ఏదో కొత్త విద్యా విధానం రాబోతుందట. ఆ కొత్త విద్యా విధానం తిరిగి ఈ సమాజాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుపోయేటువంటి విద్యా విధానం అనే అభిప్రాయాలు, వాదనలు కూడా ఉన్నాయి. అదే కనుక జరిగితే స్త్రీ మళ్ళీ అధోపాతం పోయేటువంటి పరిస్థితి ఉంది అనేది కూడా ఉంది. అంటే ఒక సీనియర్ విద్యావేత్తగా మీరేమో, ఇప్పుడు ప్రభుత్వ ఆలోచనలు, పార్టీ ఆలోచనలు వేరు, విద్యా విధానం వేరు. నిజానికి దానికి పార్టీలకి అతీతంగా విద్యా విధానం ఉండాలి. దీన్ని ప్రగాఢంగా నేను విశ్వసిస్తాను. ఇప్పటివరకు నా జీవన ప్రస్థానంలో నేను చెప్పింది అదే, ఆచరిస్తుంది అదే. అంటే ఒక మతానికి ప్రాముఖ్యతనిచ్చే విద్య కానీ, ఒక సైద్ధాంతిక పరంగా ఇచ్చే విద్య కానీ ఎవ్వరు కూడా స్వాగతించరు. అందులో అకాడమిక్స్గా ఉంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్, భీమ్రావ్ అంబేద్కర్ యూనివర్సిటీలో మేమున్నాం, పనిచేస్తున్నాం. ఇది 80% దళితులు, అణగారిన వర్గాలకి కేటర్ చేస్తుంది యూనివర్సిటీ. పాఠ్యాంశాల్లో కూడా రీస్ట్రక్చర్ అవుతుంటాయి. రీస్ట్రక్చర్లో భాగంగా కొంతమంది వాళ్ళ వాదనలు వినిపిస్తున్నా మేము ఖచ్చితంగా మేము ఉన్నంతవరకు, మా తర్వాత వాళ్ళు ఉన్నంతవరకు కూడా ఏ రకమైన ప్రతిపాదనని, అంటే ఈ సోషల్ జస్టిస్కి వ్యతిరేకంగా ఉండే ఏ ప్రతిపాదనని మేము అంగీకరించాం. అది ఖచ్చితంగా జరగదు. మనము పాఠ్య ప్రణాళిక ఎన్ని రెగ్యులేషన్ కమిటీస్ చెప్పినా కానీ మనకు కూడా కొంత వెసులుబాటు ఉంటుంది కదా. సో అన్నీ అంగీకరించాలి, అన్నీ చేయాలంటే అది ఒక డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ అవ్వదు యూనివర్సిటీస్. డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్లో మతవాదానికి, ఈ కుంచితవాదానికి తావులేదు. దానికి లేకుండా చూడడమే ప్రతి విద్యావంతుల బాధ్యత అని నేను నమ్ముతాను. లాస్ట్ ప్రశ్న సరిగ్గా దీని నుంచే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగంలో అదే చెప్తారు, తన రచనలో కూడా అదే చెప్తాడు. మతం రాజ్యంలో, ప్రభుత్వంలో పాత్ర వహించరాదు, అది ఒక వ్యక్తిగతం అని. కానీ ఈరోజు భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని మేము మారుస్తాం, భారతదేశం యొక్క రాజ్యాంగం ఈ దేశ అంటే కొందరు అనుకునేటువంటి సంస్కృతికి వ్యతిరేకంగా ఉన్నటువంటిది అని రకరకాల వాదనలు చేస్తున్నారు. ఇలాంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సమత ఆలోచనలు కాపాడుకోవాలి, సమానత్వాన్ని, సౌభాతత్వాన్ని, స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను కాపాడుకోవాలి అంటే ఏం చేయాలంటారు? మన దృక్పథాన్ని మార్చుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది, అంబేద్కర్ దళితుల కోసమో అణగారిన వర్గాల కోసం కాదు, ఈరోజు విశ్వవ్యాప్తంగా విశ్వమానవుడు అంబేద్కర్. విశ్వవ్యాప్తంగా కొలంబియా యూనివర్సిటీలో పీఠాలు కానీ, లేకపోతే జపాన్లో కానీ, కొరియాలో కానీ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? హీఈస్ అ సింబల్ ఆఫ్ హ్యూమన్ ఈక్వాలిటీ. సో మానవ సమానత్వానికి ప్రతీకగా అంబేద్కర్ ఉన్నారు. అందులో అత్యంత విద్యా కళ, జ్ఞాన మేధావి, సంపార్జన చేసుకున్నాడు. కాబట్టి అంబేద్కర్ని ఫస్ట్ దళితుల రిప్రజెంటేటివ్ కానీ అది మనం మానుకోవాలి. ఒకటి, రాజ్యాంగం అనేది అంబేద్కర్ చేశాడు అనేసి దాని గురించి వీళ్ళ కోసమే ఉంటుందని కూడా కాదు. సమానత్వం ప్రాతిపదిక. సమానత్వం అంటే ఎవరికి? అన్ని వర్గాలు, అన్ని ప్రజలు, అన్ని రకాల భాషలు, లింగ వివక్షణ, భాష వివక్ష లేకుండా చేయడం. అది ఒక ఎంతో మేధోమదనం నుంచి పుట్టుకొచ్చిన రాజ్యాంగం. అంటే నేను అనేది దాన్ని ఇంక మార్చడానికి వీల్లేదని చెప్పాను. ప్రజలకి అవసరాల అనుగుణంగా కొన్ని
చేర్పులు జరగచ్చేమో కానీ రాజ్యాంగాన్ని మార్చాల్సినంత ఆవశ్యకత ఈరోజు ప్రపంచం లేదు. రాదర్ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న మతతత్వ శక్తుల విజృంభణ, లేకపోతే స్త్రీలు మిగతా అన్నీ, అంటే ఒక స్వేచ్ఛకి, సమానత్వానికి, ప్రజాస్వామ్యానికి, ముఖ్యంగా డెమోక్రసీని అంటే దాన్ని స్టేక్లో పెట్టే అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాజ్యాంగ పరిరక్షణ ద్వారా ఈ హక్కుల సాధన అనేది ముందుకెళ్ళే అవసరము ఖచ్చితంగా ఈనాడు కనపడుతుంది. రాజ్యాన్ని మార్చడం కాదు, రాజ్యాంగ పరిరక్షణ అనేది మన కర్తవ్యం. చాలా సంతోషమ్మా, మీరు మా స్టూడియోకి వచ్చి అనేకటువంటి విషయాలు మా వీక్షకులు తెలియజేశారు. అంతిమంగా చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణ, రాజ్యాంగ పరిరక్షణ, రాజ్యాంగ పరిరక్షణ. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవటం ద్వారానే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలుగుతాం. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవటం ద్వారానే ఈ భారతదేశంలో ఉన్నటువంటి అత్యధిక మంది ప్రజలకి మనం ఒక సరైనటువంటి దిశా నిర్దేశాన్ని చేయగలుగుతాం. అనేక మేధావులందరూ కూడా, ప్రపంచంలో అందరూ కూడా గుర్తిస్తున్నటువంటి మహామేధావి ఎంతో దీర్ఘకాలం ఆలోచించి రాజ్యాంగంలో అనేక విషయాలు రూపొందించారు. కనుక రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసినందుకు మీకు జయభీం తెలియజేస్తూ వచ్చే ఆదివారం నాడు మరో ముఖ్యమైనటువంటి అంశంపై కలుద్దాం. అంతవరకు సెలవు. జై భీమ్.